శ్రీరంగం టెంపుల్ లో అరియర్ ఫ్యామిలీ వాళ్ళు అని ఉన్నారు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే దేవుడు ఎదురుగుండా దే హావ్ టు సింగ్ అండ్ డాన్స్. మెట్ వన్ పర్సన్ హూ ఇస్ వన్ ఆఫ్ ద అరియర్ సేవకర్స్. ఒక రోజు ఏంటైంది, ఉత్సవం టైం అన్నమాట. మన యాన్యువల్ జాతరలు నడుస్తుంది కదా ఇయర్లీ. సో అతను ఆల్మోస్ట్ టెంపుల్ కి వెళ్తున్నాడు. అలాగున్న సిచ్యువేషన్ లో వాళ్ళ కిడ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చిన్న 4-year-old బాయ్ ఫాల్స్ డౌన్. లిటరలీ హిస్ హాఫ్ హెడ్ ఇస్ ఓపెన్. ఒక సైడ్ లో హిస్ సన్ ఇస్ ఫ్రంట్ ఆఫ్ హిస్ ఐస్, ఇంకో సైడ్ లో దట్ డే అతని డ్యూటీ గుడికి వెళ్ళాలి, యునో ఆ సేవ చేయాలని. దే ఆర్ రషింగ్ హిమ్ టు హాస్పిటల్. డాక్టర్ ఏమో కన్సెంట్ ఫార్మ్ సైన్ చేసుకున్నాడు అతని దగ్గర, దట్ యునో గ్యారంటీ చెప్పడానికి అవద్దు, ద కిడ్ మైట్ యునో గెట్ ప్యారలైజ్డ్. అంతే సైన్ చేసాడు. నెక్స్ట్ మినిట్ అనుకున్నాడు నా డ్యూటీ ఇప్పుడు ఉన్నది ఆ దేవుడికి, నేను వెళ్తున్నానని పెళ్ళంతో చెప్పి పెళ్ళం ఆ కొడుకుని ఆపరేషన్ థియేటర్ లో వదిలేసి వెళ్ళిపోయాడు అతను టెంపుల్ కి. అతను ఆ డ్రెస్ అంతా వేసుకుని లిటరలీ హిస్ క్రైయింగ్ యునో ఫ్రంట్ ఆఫ్ ద గాడ్. సో ఆ పర్ఫార్మెన్స్ అంతా చేసి he goes back to the hospital. Doctor tells that you know this is a miracle. ఇప్పుడు దాకా మేము ఇలాంటి సర్జరీయే చేయలేదు, బట్ 24 hours వెయిట్ చేద్దాం, అప్పుడు దాకా ఏం చెప్పడం కాదు మాకు అని. సో 24 hours అయిపోయింది. దాని తర్వాత అతను చెప్పిన విషయాలు సంథింగ్ దట్ యు నో విల్ స్టే ఇన్ మై హార్ట్ ఫర్ ఎవర్. ఆ కొడుకు ఐస్ ఓపెన్ చేసేటప్పుడు ఆ తండ్రి చెప్పిన ఒకే విషయం, ఇవాళ నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను ఇటువైపు ఉన్నాను, నేను వెళ్ళి నా డ్యూటీ చేసి వచ్చాను, రేపు ఆ బెడ్ లో నేను ఉండొచ్చు, నువ్వు చేయవలసింది నువ్వు ఇదే, యునో ఎల్లో నీ డ్యూటీ చేసుకొని రా అని. డోంట్ వరీ అబౌట్ మీ.